ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. చాలామంది నరఘోష, ప్రజాదిష్టి, మరి ఈ నరఘోష వల్ల ఎంతోమంది ప్రజలు ఎన్నో విధానాలుగా సతమతమైపోతుంటారు. ఎందువల్ల అంటే నరఘోష అంటే నల్లరాయన బదులవుతుందంటారు. నరదిష్టి కన్నా నల్లరాయన బదులవుతుంది. మరి నరదిష్టి ప్రభావం ఏమిటంటే, మన మీద నరదిష్టి ప్రభావం పడిందిరా అంటే మనం ఎంత సంపాదించినా ఏ పని చేసినా కలిసి రావటం. మనం ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి కాడికి వస్తుంటుంది, చేయి జారిపోతుంటుంది. చూసే వాళ్ళ వరకు బాగున్నారని మీ మీద నరులు దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. మరి ఈ నరదిష్టి వల్ల కొంతమంది మనతోనే కలిసిమెలిసి ఉండవలసిన వాళ్ళు ఉండి వాళ్ళకి ఏదో అదృష్టం శాతం కలిసి వచ్చిన దానివల్ల వాళ్ళు ఏదో కారో బంగ్లా కొనుక్కొని ప్రశాంతంగా బతుకుతుంటారు. కాబట్టి వాళ్ళని చూసి కొంతమంది నరదిష్టి పడిపోతుంది. బాగున్నారు నిన్న మొన్న మనతో తిరిగిన వాళ్ళు ఇప్పుడు పెద్ద స్థాయిగా ఎదిగిపోయారు అని ఆ కన్నుదిష్టి ప్రభావం అనేది పడుతుంటుంది. ఆ కన్నుదిష్టి ప్రభావం వలన ఏ కార్యక్రమైనా కూడా కరెక్ట్గా ఉండదు. ఆ నరదిష్టి వల్ల తిన్న భోజనం కూడా కక్కేస్తుంటారు. మరి మ్యారేజీ చేసేటప్పుడు పెళ్లి కూతురికి కానీ పెళ్లి కొడుకు కానీ బొగ్గ చుక్క పెడతారు. ఎందువల్ల? దిష్టి తగలకుండా. చిన్న బాబుకి నల్లటి బొట్టు పెడతారు, ఆయనకు బొగ్గ చుక్క పెడతారు. దేనివల్ల? నరదిష్టి వల్ల. మరి ఈ నరదిష్టి వల్ల ఎంతోమంది ప్రజలు ఎన్నో విధానాలుగా చాలా వరకు ఇబ్బందులు పాలైపోయి మనశ్శాంతి లేకోకుండా బాధపడుతూ ఉంటారు. మరి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇంటికి ముందు పూజాబలం మనం చేస్తుంటాం. పూజాబలం చేయటం అంటే మరి ఫస్ట్లో ఆ స్థానంలో ఆ జాగలో అక్కడ మనం ముగ్గు పోసిన తర్వాత ఆ ముగ్గు పోసిన విధానంలో పూజాబలం అనేది కొన్ని ఉంటాయి. ఆ ముగ్గు పోసిన తర్వాత శంకుస్థాపం అనేది ఒకటి చేస్తారు. ఆ శంకుస్థాపం చేసేటప్పుడు అక్కడ ఎలాంటి జీవికైనా కూడా ఇబ్బంది కలగకూడదు. ఎలాంటి మనుషులకు కానీ ఒక జీవులకు కానీ దేనికైనా సరే అపాయం జరగకూడదని దానికి చక్రం, అమ్మవారు చక్రం అనగా ఆ చక్రముని పూజాబలం చేసి దాంట్లో పెట్టేసి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి నవధాన్యాలు వేసేసి దాన్ని భూస్థాపన చేస్తారు. ఆ భూస్థాపన చేసినప్పుడు ఆ ఇంటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకోకుండా ఉంటుంది. అదేవిధంగా మరి మన మీద నరదిష్టి పడిందిరా అంటే మనం ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, ఏ పని అనుకున్నా ఆ పని కరెక్ట్గా సెట్ కాకోకుండా, ఏది అనుకున్నా కూడా ఆ సబ్జెక్టు దగ్గరికి వచ్చి దూరం కావటం, మనకి నమ్మిన వాళ్ళు మోసం చేయటం, నమ్మక ద్రోహం చేయటం, మనకి గంటలో అయ్యే పని అక్కడ పోగానే 3-4 గంటలు లేటు కావటం, ఇలాగా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఈ నరదిష్టి పోవాలంటే ఏం చేయాలని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఈ నరదిష్టి పోవాలంటే ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటారు. మరి మనసుకి ఏం కట్టుకోవాలి అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. మనసుకి కూడా నరదిష్టి లేకోకుండా దానికి సంబంధించిన ఒక నరదిష్టి తాయిత అనేది ఒకటి ఉంటుంది. ఆ నరదిష్టి తాయితన్ అనేది ఆదివారం అమావాస్య రోజున సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు అది వేరుని తీసి తాయితలో పెట్టి ఎలాంటి నరదిష్టి లేకోకుండా పూజాబలం చేసి అమ్మవారు కట్టడి కట్టి భూస్థాపన చేసేసి కట్టు కట్టేస్తే ఎలాంటి నరదిష్టి అనేది ఉండదు. కాబట్టి మీకు ఎలాంటి నరదిష్టి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నా కూడా తప్పకుండా
ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.